జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సభలో కూడా తునిలో కూడా మాట్లాడారు. తండ్రి మాట జవదాటకూడదు, ఇల్లమ్మ అన్న సమయంలో కూడా ఆవిడ ఏమైనా వచ్చారు అప్పుడు కూడా అండి? ఎవరు రాలేదు సార్, అప్పటి నుంచి ఇది రాలేదండి. నా బలమైన నమ్మకం ఏంటంటే పార్టీ ఆవిడని వాడుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈవిడ మాత్రం జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ వ్యవస్థని ఈవిడ మాత్రం వాడుకుంటున్నారు. ఆ పార్టీ పెద్దలే సమాజానికి ఏది మంచిది అనేది ఆలోచించి ప్రవర్తన మార్చుకోవాలని తెలియజేస్తున్నాను సార్. మీ తండ్రి గారు ప్రతిపాడు ఆయన నాకు ఒక 5 రాజకీయంగా కొన్ని విషయాలు చెప్పారండి. మొదటిది, ఎప్పుడు దేని వెనకాల పరిగెట్టొద్దు. అది అధికారం అన్నా, పదవన్నా, డబ్బన్నా, ఆస్తి అన్నా దేని వెనకాల పరిగెట్టొద్దు. ఎప్పుడు నీ శక్తిని కూడగట్టుకో, నువ్వు కొత్తగా కనిపెట్టుకో, జ్ఞానాన్ని పెంచుకో, అన్నీ నీ దగ్గరికి వస్తాయి అని మొదటిదండి. రెండవది, ఎప్పుడూ ఒకరి ఇంట్లోని, ఒకరి జీవితంలో దీపం పెట్టడానికే ప్రయత్నం చేయి. ఆ దీపం కోసం ఎంత దూరం అన్నా వెళ్ళు, ఎంత కష్టమన్నా పడు, ఎంత మందినన్నా అడుక్కో. దీపం పెట్టిన మరుక్షణం మర్చిపో. ఎందుకంటే ఒకరికి సాయం చేసే స్థితిలో నిన్ను ఆ దేవుడు పెట్టాడు అంటే నువ్వు వాళ్ళకి రుణం ఉన్నావు, కానీ వాళ్ళు నీ బానిస కాదు అని చెప్పాడు. మూడవది, నీ దగ్గరికి చాలామంది వస్తారు. వాళ్ళు దండలు, వాళ్ళ దండాలు, వాళ్ళ పొగడ్తలు, చప్పట్లు మునిగిపోక ఎప్పుడు. వాళ్ళ కడుపులు చూడు, వాళ్ళ బ్రతుకులు చూడు, అవి మార్చడానికే ఎప్పుడు కష్టపడుతూ ఉండు. ఆ మాయలో పడ్డావా నీ జీవితం ఆ రోజుతో ముగిసిపోతుంది. నాలుగవదండి, తెలుసో తెలియకో ప్రతిపాడు నియోజకవర్గాన్ని వదిలేసుకున్నాను. ఎప్పుడూ ఆ తప్పు చేయొద్దు. మట్టి మనుషులు, మంచి మనుషులు, కష్టం, గౌరవం, మర్యాద తెలిసిన మనుషులు ఎంత దూరం వెళ్ళినా ఒక పాదం ప్రతిపాడులో ఉండిలాగే చూసుకో. ఎప్పటికీ ఆ ప్రజలకు దూరం అవ్వకు. నువ్వెప్పుడూ మన కుటుంబానికి ఇంత భిక్ష పెట్టిన ఆ నియోజకవర్గం ఎప్పుడూ మన కుటుంబం వాళ్ళకి బానిసే తప్ప వాళ్ళ పైన కాదని నాలుగవది చెప్పారండి. ఐదవది, కళ్ళు పెద్దవి చేసి గంభీరంగా నా గుండె కొడుతూ ఒక మాట చెప్పారండి. గుర్తుపెట్టుకోగిరి, దేవుడి కన్నా ధర్మమే ముఖ్యం. ప్రజాసేవలో ఉన్న నాయకుడికి తన కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం. అదే నీ కర్తవ్యం. కొడుకుగా, తమ్ముడుగా, భర్తగా, తండ్రిగా ఉన్న గిరికి, ప్రజాసేవలో ఉన్న గిరికి ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ నీ చూపు, నీ లక్ష్యం, నీ అడుగు, నీ ధర్మం, నీ కర్తవ్యం వైపే ఉండాలి తప్ప ఎప్పుడూ ఇటువైపు మళ్ళకూడదు. అయితే రోజులు మారిని, తరం మారింది, మనుషుల ప్రవర్తన, మనసులు మారిని. కాలం తగ్గట్టుగా మారినా ధర్మం వైపే నీ అడుగులు ఉండేలాగా నిరంతరం ప్రయత్నం చేయి. అదే నీ పదవి, అదే నీ ఆస్తి, అదే పెద్దలిచ్చే ఆశీర్వాదం. ఈ 5 కూడా నాకు చెప్పడం జరిగిందండి. ఎక్కడ మర్చిపోతానో, ఎక్కడ కంగారులో ఎన్ని గుర్తుండవో అని ఆయన గారు మరణం తర్వాత చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఆయన చెప్పినట్టుగానే చేశాం తప్ప ఇందులో ఎటువంటి ఆలోచన, మా సొంత ఆలోచన, సొంత పెత్తనం ఎప్పుడూ లేదండి. ఆయన ఏమేమి ఆశయాలు ఇచ్చారో, ఏమి ఆచరణ ఇచ్చారో, నాకైతే ఏమి చెప్పారో ప్రతిదీ కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా అవే చేసుకుంటూ వచ్చాం తప్ప ఎక్కడా డీవియేట్ అవ్వలేదండి. మేము చేసింది ప్రతిదీ ఆయన ఆఖరిగా చెప్పిన ఆఖరి కోరికలే తప్ప రాజకీయంగా కానీ, సానుభూతి కోసం కానీ, పబ్లిసిటీ కోసం కానీ చేసిన పనులు కాదని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. సార్, మీ సోదరి చెల్లమ్మ గారు వస్తే మీ నాన్నగారిని ఎందుకు చూడలేదు సార్ మీరు? అయ్యా, నాన్నగారు మరణించే ముందు నాకు 5 విషయాలు చెప్పడం జరిగింది. మొదటిది, నన్ను కాల్చొద్దు, పాత పెట్టు, ఇంటిలోనే 8 అడుగులు పైగా లోతు గోతు తీసి అక్కడే పాత పెట్టు, మొదటిదండి. రెండవది, పెద్ద రోజు కానీ చిన్న రోజు కానీ చెయ్యొద్దు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, రెండవది చెప్పారు. మూడవది, ఏ స్త్రీకైనా పెళ్ళయ్యాక తన భర్తే తన సర్వస్వం అయిపోతుంది. భర్త పోయిన ఆడది గుప్పటి దుఃఖంలో ఉంటుంది.
అలాంటి సమయంలో వెళ్ళి తన బొట్టు, తన చీర, తన గాజులు తీసేయడం అనేది ధర్మం కాదు. ఎప్పుడూ ఆ పని చేయొద్దు. మీ అమ్మకి నాతో గాజులు, పువ్వులు, పొట్టు రాలేదు. తన పుట్టుకతో వచ్చింది కాబట్టి నేను వెళ్ళినా ఎక్కడున్నా ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడకంటూ ఒక స్థాయి, ఇదంతా ఒకే ఒక వ్యక్తి వల్ల జరిగిందండి. అత్యంత ప్రత్యేకమైన మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర సమర్పించుకుంటున్నామండి. నా తండ్రి గారు హాస్పిటల్లో జాయిన్ అయిన క్షణం నుంచి కూడా మరణించే క్షణం వరకు ఆయన్ని ఏదో విధంగా బ్రతికించాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఇంత అంత కాదండి. ఎప్పుడూ కూడా నాకు ఫోన్ చేసి నిరంతరం, గిరి ఎలా ఉంది, ఏం కావాలి, నన్ను ఏం చేయమంటావు, నాకే చెప్పడం కాకుండా డాక్టర్లతో ప్రపంచంలో ఆయనకి పనిచేసే మందు ఏ మూలన్నా తెప్పించండి, ఏ డాక్టర్ ఈయనకి నయం చేస్తాడో ఆయన రప్పించండి అని ప్రతిసారి ప్రతి ఒక్కరితోటి ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మాతోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక్క క్షణం ఉందండి, ఆ క్షణం గుర్తొచ్చిన ప్రతిసారి ఆయన పట్ల గౌరవంతో మనసు పొంగుతుందండి. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన భౌతికాయం దగ్గరికి వచ్చి వారే స్వయంగా మా నాన్నగారు పాడి మొయ్యడం అనేది మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా ఆయన చేయడం అనేది మేము మర్చిపోలేమండి. ఇది ఒక వ్యక్తి ఒక రాజకీయ లబ్ధి కోసమో, పబ్లిసిటీ కోసమో, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేసింది కాదండి. ఒక కుమారుడు ఆయన తండ్రికి ఇచ్చే ఆఖరి గౌరవం అండి ఇది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు వైఎస్ భారతమ్మ గారు ఒక పెద్ద వ్యక్తితో కబురు పంపించారండి. పద్మనాభం గారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రిలా చూసుకుంటారు, ఆయన తండ్రి స్థానం పద్మనాభం గారికి ఇస్తారు అని చెప్తే ఆ రోజు